సో ఏంటంటే ఆల్రెడీ 1-5 యూనిట్స్ నుంచి ఎస్సే టైప్ క్వెషన్స్ మోస్ట్ రిపీటెడ్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అవి ఎక్స్‌ప్లెయిన్ చేసినానన్నమాట. సెపరేట్ యూనిట్ వైస్‌గా ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వెషన్ అనేది కవర్ చేసిన యూనిట్ వైస్‌గా. సో 5 వీడియోస్ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన. చూడకపోతే ఆ 5 యూనిట్స్ నుంచి ఎస్సే టైప్ క్వెషన్స్ కవర్ చేయండి. కవర్ చేసుకోండి మీన్స్ పర్ఫెక్ట్ అవ్వండి. పర్ఫెక్ట్ అయిన తర్వాత ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో మనము 1-5 యూనిట్స్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ టైప్ క్వెషన్స్ డిస్కస్ చేస్తా. ఓకేనా? లైక్ ఇంపార్టెంట్ ఏవైతే షార్ట్ క్వెషన్స్ ఉన్నాయో, మోస్ట్ రిపీటెడ్ క్వెషన్స్ అవి మంచి సింపుల్ అండ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఒకటేసారి ఈ వీడియోలో 1-5 యూనిట్స్ కవర్ అయిపోతాయి. ఓకేనా? సో, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకోటేంటంటే ఈ పీడీఎఫ్ వచ్చేసి మొత్తం 1-5 యూనిట్స్ పీడీఎఫ్స్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన. ఒకవేళ టెలిగ్రామ్ లింక్ కావాలంటే మన యూట్యూబ్ ప్రొఫైల్‌లో వాట్సాప్ కమ్యూనిటీ లింక్, అలాగే టెలిగ్రామ్ లింక్ ఉంటది. అక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో, యూనిట్ 1 నుంచి ఫస్ట్ షార్ట్ టైప్ క్వెషన్ చూద్దాం. ఏంటిక్కడ? డిస్టింగ్విష్ బిట్వీన్ ద అగ్రీమెంట్ అండ్ కాంట్రాక్ట్. సో ఇక్కడ అగ్రీమెంట్ కి కాంట్రాక్ట్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ రాసుకోవాలి. ఇక్కడ చూడండి, an agreement is a promise between two or more persons whereas a contract is a legally enforceable agreement. అంటే ఏంటి ఇక్కడ? ఇక్కడ ఇద్దరు ఆర్ మోర్ పర్సన్స్ మధ్య ఒక ప్రామిస్ అన్నమాట అగ్రిమెంట్ అంటే. కానీ అది లాతో కంపల్సరీగా ఎన్ఫోర్స్ అనేది అవ్వకపోవచ్చు. కానీ కాంట్రాక్ట్ అయితే ఏంటి? లా ఎన్ఫోర్స్ చేయగలిగేలాగా అగ్రిమెంట్ అన్నమాట. ఇక్కడ ఏదైతే అగ్రిమెంట్ ఉంటుందో, మనం అగ్రిమెంట్ అన్నాం కదా, ఆ అగ్రిమెంట్ వచ్చేసి లాతోని ఎన్ఫోర్స్ అయితే అది కాంట్రాక్ట్ అయిపోతది. అట్లా. లా ఎన్ఫోర్స్ చేయగలిగే అగ్రీమెంట్ వచ్చేసి కాంట్రాక్ట్ అన్నమాట. అంటే కోర్ట్‌లో లీగల్ యాక్షన్స్ అనేటివి తీసుకోవచ్చు. అట్లా. నెక్స్ట్ ఇక్కడ అగ్రీమెంట్‌కి కాంట్రాక్ట్‌కి డిఫరెన్స్ చూద్దాం. ఏంటి? మే ఆర్ మే నాట్ బి లీగల్లీ ఎన్ఫోర్సబుల్. ఇదేంటి? లీగల్లీ ఎన్ఫోర్సబుల్ బై లా. ఇదేంటి? క్రియేట్ సోషల్ ఆర్ మోర్ అబ్లిగేషన్స్. ఇక్కడేంటి? క్రియేట్ లీగల్ అబ్లిగేషన్స్. ఇక్కడేంటి? లీగల్ యాక్షన్ కెనాట్ బి ఆల్వేస్ బి టేకెన్. ఇక్కడేంటి? లీగల్ రెమెడీస్ ఈస్ టేకెన్. ఇక్కడ ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ కాంట్రాక్ట్స్. ఇక్కడ ఏంటి? ఎవ్రీ కాంట్రాక్ట్ ఈజ్ అన్ అగ్రిమెంట్. అట్లా రెండు డిఫరెన్సెస్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటి? డిఫైన్ ఏ కాంట్రాక్ట్ అండ్ ఐడెంటిఫై ద ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్. సో కాంట్రాక్ట్ గురించి ఆల్రెడీ తెలుసు కదా. కాంట్రాక్ట్ ఈజ్ ఎ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ ఆర్ మోర్ పార్టీస్. సో మనకు ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ ఏంటి కాంట్రాక్ట్ కి? ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్, ఫ్రీ కన్సెంట్, లాఫుల్ కన్సిడరేషన్, కాంపిటెంట్ పార్టీస్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్, కెపాసిటీ టు కాంట్రాక్ట్. కెపాసిటీ టు కాంట్రాక్ట్ అంటే ఏంటి ఇక్కడ? సో కెపాసిటీ టు కాంట్రాక్ట్ అంటే ఒక పర్సన్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ చేయడానికి ఉన్న లీగల్ ఎబిలిటీ అన్నమాట. ఏంటి? పర్సన్ మస్ట్ బి మేజర్, షుడ్ బి సౌండ్ మైండ్, అలాగే షుడ్ నాట్ బి డిస్క్వాలిఫైడ్ బై లా, అలాగే ఏంటి? కాంపిటెంట్ పార్టీస్ కెన్ బి మేక్ వ్యాలిడ్ కాంట్రాక్ట్స్. అట్లా. సో లా ప్రకారం డిస్క్వాలిఫై ఉండకూడదు, సౌండ్ మైండ్ లో ఉండాలి, మేజర్ అయి ఉండాలి. అట్లా. నెక్స్ట్ వచ్చేసి క్వాసి కాంట్రాక్ట్. క్వాసి కాంట్రాక్ట్ అంటే ఏంటి ఇక్కడ? సో క్వాసి కాంట్రాక్ట్ అంటే యాక్చువల్ అగ్రిమెంట్ లేకుండా లా క్రియేట్ చేసే లీగల్ ఆబ్లిగేషన్స్ అన్నమాట. ఏంటి? క్వాసి కాంట్రాక్ట్ అంటే యాక్చువల్ అగ్రిమెంట్ లేకుండా లా క్రియేట్ చేసే లీగల్ ఆబ్లిగేషన్స్ అన్నమాట. అట్లా సింపుల్ గా చెప్పాలంటే అగ్రిమెంట్ లేకపోయినా ఒక పర్సన్ అన్ఫేర్ బెనిఫిట్ అనేది పొందకుండా లా రెస్పాన్సిబిలిటీ అనేది క్రియేట్ చేస్తుంది. లా రెస్పాన్సిబిలిటీ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటి? క్రియేటెడ్ బై లా, నో మ్యూచువల్ అగ్రిమెంట్, అన్జస్ట్ ఎన్రిచ్మెంట్, అండ్ ఏంటి ఇక్కడ? ఎన్ఫోర్సబుల్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా. అట్లా. ఈ కాంట్రాక్ట్ వచ్చేసి ఎన్ఫోర్సబుల్ అన్నమాట. అలాగే ఏంటి? మ్యూచువల్ అగ్రిమెంట్ అనేది ఉండదు దీంట్లో. ఇది వచ్చేసి లాతో క్రియేట్ అవుతుంది. అట్లా. నెక్స్ట్ వచ్చేసి కన్సిడరేషన్. కన్సిడరేషన్ అంటే ఏంటి ఇక్కడ? సో కన్సిడరేషన్ అంటే ఒక పార్టీ ప్రామిస్ కి రిటర్న్ గా వేరే పార్టీ ఇచ్చే సంథింగ్ ఆఫ్ వాల్యూ. ఓకేనా? ఇక్కడ చూడండి, కన్సిడరేషన్ మీన్స్ సంథింగ్ ఆఫ్ ఎ వాల్యూ గివెన్ బై వన్ పార్టీ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ద ప్రామిస్ ఆఫ్ అనదర్ పార్టీ. అట్లా. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అండ్ మే బి మనీ, గూడ్స్ ఆర్ సర్వీసెస్ మస్ట్ బి లాఫుల్ కాల్డ్ ద ప్రైస్ ఆఫ్ ప్రామిస్. అంటే ఏంటి ఇక్కడ? చూడండి, కాంట్రాక్ట్ వచ్చేసి ఇది ఇంపార్టెంట్. మనీ, గూడ్స్ ఆర్ సర్వీసెస్ అనేటి అవ్వచ్చు, లాఫుల్ గా ఉంటది. అలాగే ప్రైసెస్ ఆఫ్ ద ప్రామిస్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ ఏంటి? ఫ్రీ కన్సెప్ట్. ఫ్రీ కన్సెప్ట్ అంటే ఏంటి ఇక్కడ? ఫ్రీ కన్సెప్ట్ మీన్స్ కన్సెప్ట్ గివెన్ వాలంటరీలీ వితౌట్ కోరిషన్, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్, ఫ్రాడ్, మిస్‌రిప్రజెంటేషన్ ఆర్ మిస్టేక్. అంటే ఏంటి ఇక్కడ? ఫ్రీ కన్సెప్ట్ అంటే ప్రెషర్ ఆర్ చీటింగ్ లేకుండా పార్టీస్ ఓన్ చాయిస్ తో అగ్రిమెంట్ కి అగ్రి అవ్వడం. అట్లా. సో ఏంటి? కన్సెప్ట్ అంటే వాలంటరీలీ ఇవ్వాలి, ఫోర్స్ ఉండకూడదు, ఫ్రాడ్ ఉండకూడదు, మిస్‌రిప్రజెంటేషన్ అది ఉండకూడదు, మిస్టేక్ ఉండకూడదు. అట్లా. నెక్స్ట్ వచ్చి కొరిషన్. కొరిషన్ అంటే ఏంటి ఇక్కడ? సో కొరిషన్ అంటే కొరిషన్ అంటే థ్రెట్స్ ఆర్ అన్‌లాఫుల్ ప్రెషర్స్ యూజ్ చేసి ఒక పర్సన్ ని కాంట్రాక్ట్ చేయడానికి ఫోర్స్ చేయడం అన్నమాట. ఓకేనా? కొరిషన్ మీన్స్ ఫోర్సింగ్ ఏ పర్సన్ ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ బై యూజింగ్ థ్రెట్స్ ఆర్ అన్‌లాఫుల్ ప్రెషర్ అన్నమాట. సో సింపుల్ గా చెప్పాలంటే ఫోర్స్ ఆర్ థ్రెట్ తో అగ్రిమెంట్ చేయించడం. ఫ్రీ కన్సెప్ట్ కాదన్నమాట ఇది. ఇంకా కాంట్రాక్ట్ వైడబుల్ అవుతుంది. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో ప్రొహిబిటెడ్ అన్నమాట. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో ప్రొహిబిటెడ్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చి ఎయిత్ వన్. ఎయిత్ వన్ ఏంటి ఇక్కడ? వైడ్ కాంట్రాక్ట్. వైడ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి ఇక్కడ? సో వైడ్ కాంట్రాక్ట్ అంటే లా ఎన్ఫోర్స్ చేయని
కాంట్రాక్ట్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే కోర్టులో ఎన్ఫోర్స్ చేయాలని కాంట్రాక్ట్. లీగల్ ఎఫెక్ట్ అనేది ఉండదు. కోర్టులో ఎన్ఫోర్స్ చేయలేరు. రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ అండ్ ఎండ్ అవుతాయి అనమాట. ఎండ్ అయిపోతాయి, ఆగిపోతాయి అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఆఫర్. ఆఫర్ అంటే ఏంటి ఇక్కడ? ఆఫర్ అంటే ఒక పర్సన్ వేరే పర్సన్ తో కాంట్రాక్ట్ చేయడానికి తన విల్లింగ్నెస్ ని ఎక్స్ప్రెస్ చేయడం అట్లా. సింపుల్ గా చెప్తే ఏంటంటే ఈ టర్మ్స్ కి నువ్వే అగ్రి అయితే మనం కాంట్రాక్ట్ చేద్దామని ప్రపోజల్ ఇవ్వడం అట్లా. సో an offer is a proposal made by one person to another expressing willingness to enter to a contract. సో ఏంటి ఇక్కడ కాంట్రాక్ట్ ఫార్మేషన్ లో ఇది వచ్చేసి ఫస్ట్ స్టెప్, మస్ట్ బి కమ్యూనికేటెడ్ క్లియర్లీ. సో క్లియర్లీ కమ్యూనికేట్ చేయాలి, అలాగే ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లైడ్ గా ఉండొచ్చు అనమాట. యాక్సెప్టెన్స్ తర్వాత ప్రామిస్ అవుతుంది అట్లా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 నుంచి చూద్దాం. యూనిట్ 2 నుంచి ఏమున్నాయి క్వశ్చన్స్ మనకు? సో యూనిట్ 2 నుంచి ఫస్ట్ వన్ వచ్చేసి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి ఇక్కడ? నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే డెఫినైట్ అమౌంట్ ఆఫ్ మనీ పేమెంట్ ని గ్యారంటీ చేసే రిటర్న్ డాక్యుమెంట్ అనమాట. సో సింపుల్ గా చెప్పాలంటే ఒక పర్సన్ నుండి వేరే పర్సన్ కి ఈజీలీ ట్రాన్స్ఫర్ చేయగలిగేలా పేమెంట్ ని డాక్యుమెంట్ అంటారు. ఓకేనా? ఒక పర్సన్ నుండి వేరే పర్సన్ కి ఈజీలీ ట్రాన్స్ఫర్ చేయగలిగే పేమెంట్ డాక్యుమెంట్ అట్లా. సో ఇక్కడ ఏంటి, ఈజీ ట్రాన్స్ఫరబుల్ అవుతుంది, లీగల్లీ ఎన్ఫోర్సబుల్ అనమాట. అలాగే మనీ పేమెంట్ కోసం యూజ్ చేస్తారు. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం 1881 కింద గవర్న్ అవుతుంది అట్లా. నెక్స్ట్ ఏంటి, టైప్స్ ఆఫ్ క్రాసింగ్. టైప్స్ ఆఫ్ క్రాసింగ్ ఏంటి ఇక్కడ? సో ఇక్కడ క్రాసింగ్ ఆఫ్ ఎ చెక్యూ అంటే చెక్యూ మీద 2 ప్యారలల్ లైన్స్ డ్రా చేసి పేమెంట్ ని బ్యాంక్ త్రూ సేఫ్ గా చేయించడం అట్లా. సో ఇక్కడ దేర్ ఆర్ 2 టైప్స్. ఏంటి, జనరల్ క్రాసింగ్, స్పెషల్ క్రాసింగ్. సో జనరల్ క్రాసింగ్ లో 2 ప్యారలల్ లైన్స్ ఉంటాయి, పేమెంట్ ఎనీ బ్యాంక్ త్రూ జరుగుతుంది, చెక్యూ సెక్యూరిటీగా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ క్రాసింగ్. స్పెషల్ క్రాసింగ్ అంటే ఏంటి ఇక్కడ? స్పెసిఫిక్ బ్యాంక్ నేమ్ మెన్షన్ చేస్తారు, పేమెంట్ ఆ బ్యాంక్ త్రూ మాత్రమే జరుగుతుంది, మోర్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అట్లా. నెక్స్ట్ వచ్చేసి ప్రామిసరీ నోట్. ప్రామిసరీ నోట్ అంటే మీకు తెలుసు కదా, ఏంటి ప్రామిసరీ నోట్ అంటే? ప్రామిసరీ నోట్ అంటే ఒక పర్సన్ వేరే పర్సన్ కి డెఫినెట్ అమౌంట్ పే చేస్తారు అని ఇచ్చే రిటర్న్ అండ్ అన్కండిషనల్ ప్రామిస్ అన్నమాట. సో పేమెంట్ ప్రామిసింగ్ ఉంటుంది, మేకర్ సిగ్నేచర్ ఉంటుంది, 2 పార్టీస్ ఉంటారు, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద గవర్న్ అవుతుంది. సో ఎవరైనా డబ్బులు బాకీ తీసుకున్నాం అనుకో, లైక్ అప్పు తీసుకున్నాం అనుకో, వాళ్ళు మన చేతిలో ఆపిస్తారు అనమాట. వాళ్ళు రాసుకుంటారు ప్రామిసరీ నోట్. సో నేను నీకు ఇంత అమౌంట్ ఇస్తున్నా, ఇన్ని రోజుల్లో తిరిగి ఇవ్వాలా, ఇంత ఇంట్రెస్ట్. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో సిగ్నేచర్స్ కానీ, వాళ్ళతో సిగ్నేచర్స్ కానీ, ఇవన్నీ అక్కడ ఉంటాయి అనమాట. ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి, ఆయన ఊరేంది, పేరేంది, నాన్న పేరేంది, అవన్నీ ఉంటాయి అనమాట, ఫుల్ డీటెయిల్స్. ఎందుకంటే మన దగ్గర డబ్బులు తీసుకుంటున్నానని చెప్పేసి ప్రూఫ్ అనమాట అట్లా. నెక్స్ట్ ఏంటి, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే కూడా చెప్పినా కదా, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఒక పర్సన్ వేరే పర్సన్ ని థర్డ్ పర్సన్ కి స్పెసిఫైడ్ అమౌంట్ పే చేయమని ఇచ్చే రిటర్న్ ఆర్డర్ అనమాట. సో పేమెంట్ ఆర్డర్ ఉంటుంది, 3 పార్టీస్ ఉంటారు, డ్రా యాక్సెప్టెన్స్ రిక్వైర్డ్ అనమాట. ఇంకోటి ఏంటి, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లో యూజ్ చేస్తారు అట్లా. నెక్స్ట్ వచ్చేసి బెయిల్మెంట్. బెయిల్మెంట్ అంటే ఏంటి ఇక్కడ? సో బెయిల్మెంట్ అంటే ఒక పర్సన్ స్పెసిఫిక్ పర్పస్ కోసము తన గూడ్స్ ని వేరే పర్సన్ కి టెంపరీగా హ్యాండ్ ఓవర్ చేయడం. సో బెయిలర్ అండ్ బెయిలీ ఉంటారు, పర్పస్ కంప్లీట్ అయ్యాక గూడ్స్ రిటర్న్ చేయాలి, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వదు, అలాగే లీగల్ రైట్స్ అండ్ డ్యూటీస్ క్రియేట్ అవుతాయి అట్లా. నెక్స్ట్ ఏంటి, క్యావిట్ ఎంప్టర్. క్యావిట్ ఎంప్టర్ అంటే ఏంటి ఇక్కడ? సో క్యావిట్ ఎంప్టర్ అంటే లెట్ ద బయర్ బివేర్. అంటే ఏంటి ఇక్కడ? ప్రొడక్ట్ కొనే ముందు తన ఓన్ గా ప్రొడక్ట్ క్వాలిటీ అండ్ కండిషన్ అనేది చెక్ చేసుకోవాలి. బయర్ ప్రొడక్ట్ క్వాలిటీ చెక్ చేయాలి, బయర్ ఓన్ రిస్క్ తో పర్చేస్ చేస్తాడు కాబట్టి మంచిగా చెక్ చేసుకోవాలి. అలాగే జనరల్లీ సెల్లర్ రెస్పాన్సిబుల్ అనేది కాదనమాట, ఫేర్ బిజినెస్ ట్రాన్సాక్షన్ కి హెల్ప్ చేస్తుంది అట్లా. నెక్స్ట్ ఏంటి ఇక్కడ, 7th వన్, డిఫరెన్స్ బిట్వీన్ ప్రామిసరీ నోట్ అండ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో ఇది ఏంటంటే ప్రామిసరీ నోట్ కి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కి డిఫరెన్స్ ఇద్దాం. ఏంటి ఇక్కడ? రిటర్న్ ప్రామిస్ టు పే, ఇదేంటి రిటర్న్ ఆర్డర్ టు పే. 2 పార్టీస్ ఇన్వాల్వ్డ్, ఇక్కడ 3 పార్టీస్, ఇక్కడ సైన్డ్ బై మేకర్, ఇక్కడ సైన్డ్ బై డ్రాయర్. యాక్సెప్టెన్స్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, ఇక్కడ యాక్సెప్టెన్స్ బై డ్రా ఇస్ కంపల్సరీ అట్లా. నెక్స్ట్ ఏంటి, 8th వన్, రైట్స్ ఆఫ్ అన్పేడ్ సెల్లర్. రైట్స్ ఏముంటాయి అన్పేడ్ సెల్లర్ కి? ఇక్కడ రైట్ ఆఫ్ లీన్ ఉంటది, రైట్ ఆఫ్ స్టాపేజ్ ఇన్ ట్రాన్సిట్ ఉంటది, రైట్ ఆఫ్ రీసేల్ ఉంటది, అలా రైట్ టు స్యూ ఫర్ ద ప్రైస్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట రైట్స్. ఓకేనా? సో అన్పేడ్ సెల్లర్ అంటే గూడ్స్ సెల్ చేసిన తర్వాత ఫుల్ పేమెంట్ రిసీవ్ చేయని సెల్లర్ అనమాట. ఫుల్ పేమెంట్ రిసీవ్ చేయని సెల్లర్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏంటి, థర్డ్ యూనిట్. థర్డ్ యూనిట్ లో ఏమున్నాయి క్వశ్చన్స్ మనకు? సో థర్డ్ యూనిట్ నుంచి షార్ట్ టైప్ క్వశ్చన్స్ లో ఫస్ట్ వన్ వచ్చేసి డిఫైన్ కంపెనీ అండ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్. అంటే ఏంటి ఇక్కడ? సో కంపెనీ వచ్చేసి ఏంటి? కంపెనీ అంటే కంపెనీస్ యాక్ట్ కింద ఫామ్ అయ్యే సపరేట్ లీగల్ పర్సన్ అనమాట. అంటే కంపెనీకి ఓనర్స్ నుండి సపరేట్ గా ఓన్ లీగల్ ఐడెంటిటీ అనేది ఉంటుంది అట్లా. క్యారెక్టరిస్టిక్స్ ఏంటి ఇక్కడ? సపరేట్ లీగల్ ఎంటిటీ ఉంటుంది, పర్స్పెచువల్ సక్సెషన్ ఉంటుంది, అలాగే లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది, సెపరేట్ ఓనర్షిప్ ఆఫ్ ద ప్రాపర్టీని ఓన్ చేస్తుంది అట్లా. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, ప్రాస్పెక్టస్. ప్రాస్పెక్టస్ అంటే ఏంటి ఇక్కడ? ప్రాస్పెక్టస్ అంటే కంపెనీ పబ్లిక్ నుండి షేర్స్ ఆఫ్ డిబెంచర్స్ కోసం ఇన్వెస్ట్ చేయడానికి ఇష్యూ చేసే లీగల్ డాక్యుమెంట్ అన్నమాట. ఏంటి ఇక్కడ? షేర్స్ అండ్ డిబెంచర్స్ కోసం ఇన్విటేషన్
అనమాట ఒక డాక్యుమెంట్ తోని. అది లీగల్ డాక్యుమెంట్. దాన్నే ప్రాస్పెక్టస్ అని చెప్పేసి అంటారు. పబ్లిక్ ని ఇన్వెస్ట్‌మెంట్ కోసం ఇన్వైట్ చేస్తుంది. కంపెనీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఫినాన్షియల్ డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఇన్వెస్టర్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? ఆల్టరేషన్ ఆఫ్ మెమోరాండమ్. ఆల్టరేషన్ ఆఫ్ మెమోరాండమ్ అంటే ఏంటి ఇక్కడ? సో ఆల్టరేషన్ ఆఫ్ మెమోరాండమ్ అంటే కంపెనీ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ నుండి లీగల్ రూల్స్ ప్రకారం చేంజెస్ చేయడం. అట్లా. ఇక్కడ చూడండి ఆల్టరేషన్ ఆఫ్ మెమోరాండమ్ మీన్స్ మేకింగ్ చేంజెస్ టు మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అకార్డింగ్ టు ప్రొవిజన్ ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్. ఇక్కడ ఆల్టరేషన్ ఆఫ్ మెమోరాండమ్ అంటే కంపెనీ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ లో లీగల్ రూల్స్ ప్రకారం చేంజెస్ చేయడం. సో కంపెనీ నేమ్ చేంజ్ చేయొచ్చు, రిజిస్టర్డ్ ఆఫీస్ చేంజ్ చేయొచ్చు, బిజినెస్ ఆబ్జెక్టివ్స్ చేంజ్ చేయొచ్చు, రిక్వైర్డ్ లీగల్ అప్రూవల్ అనేది తీసుకోవచ్చు. ఫోర్త్ వన్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అండ్ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్. ఈ రెండు మధ్య డిఫరెన్స్ అనమాట. ఏమున్నాయి మనకు డిఫరెన్సెస్ చూడండి. ఇక్కడ ఈ కంపెనీ ఆబ్జెక్టివ్స్ ని డిఫైన్ చేస్తుంది. ఇక్కడ ఇంటర్నల్ రూల్స్ గురించి డిఫైన్ చేస్తుంది. ఇది వచ్చేసి ఎక్స్టర్నల్ డాక్యుమెంట్. ఇది వచ్చేసి ఏంటి? గవర్న్స్ కంపెనీ మేనేజ్మెంట్. ఇక్కడ ఏంటి? ఫండమెంటల్ చార్టెడ్ ఆఫ్ ద కంపెనీ. ఇదేంటి? కంట్రోల్స్ ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ ఏంటి? కంట్రోల్స్ కంపెనీ పవర్స్. ఇక్కడ కెన్ బి ఆల్టర్డ్ యాజ్ పర్ లా. ఓకేనా? సో ఫిఫ్త్ వన్ వచ్చేసి మినిట్స్ ఆఫ్ మీటింగ్. మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి ఇక్కడ? మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటే కంపెనీ మీటింగ్ లో జరిగిన డిస్కషన్స్ అండ్ డెసిషన్స్ ని రిటర్న్ ఫామ్ లో రికార్డ్ చేయడం. సో మీటింగ్ ప్రొసీడింగ్స్ ని రికార్డ్ చేస్తే లీగల్ ఎవిడెన్స్ గా యూజ్ చేయొచ్చు. చైర్మన్ సైన్ చేస్తాడు. అఫీషియల్ కంపెనీ రికార్డ్ గా మెయింటైన్ చేస్తాడు. అట్లా. నెక్స్ట్ అంటే స్టాట్యుటరీ మీటింగ్. స్టాట్యుటరీ మీటింగ్ అంటే ఏంటి ఇక్కడ? సో స్టాట్యుటరీ మీటింగ్ అంటే పబ్లిక్ కంపెనీ ఇన్కార్పొరేషన్ తర్వాత కంపెనీ లా ప్రకారం కండక్ట్ చేసే ఫస్ట్ జనరల్ మీటింగ్ అనమాట. సో పబ్లిక్ కంపెనీస్ కండక్ట్ చేస్తాయి. యూజువల్లీ వన్స్ మాత్రమే హెల్డ్ చేస్తారు. స్టాట్యుటరీ రిపోర్ట్ అనేది డిస్కస్ చేస్తారు. కంపెనీ ఫార్మేషన్ అనేది యాక్టివిటీస్ రివ్యూ చేస్తారు. అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ యూనిట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. షార్ట్ టైప్. చూడండి ఫోర్త్ యూనిట్ లో ఏమున్నాయి మనకు? సో ఫోర్త్ యూనిట్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? కన్స్యూమర్ కౌన్సిల్స్. కన్స్యూమర్ కౌన్సిల్స్ అంటే ఏంటి ఇక్కడ? సో కన్స్యూమర్ కౌన్సిల్స్ అంటే కన్స్యూమర్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి అండ్ కన్స్యూమర్ వెల్ఫేర్ ని ప్రమోట్ చేయడానికి ఎస్టాబ్లిష్ చేసిన బాడీస్ అనమాట. ఓకేనా? ఇక్కడ కన్స్యూమర్ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేస్తాయి, కన్స్యూమర్ అవేర్నెస్ ని క్రియేట్ చేస్తాయి, గవర్నమెంట్ కి సజెషన్స్ ఇస్తాయి, ఫేర్ అండ్ ట్రేడ్ ప్రాక్టీస్ ని ఎంకరేజ్ చేస్తాయి. అట్లా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటి? రైట్స్ ఆఫ్ కన్స్యూమర్. రైట్స్ ఆఫ్ కన్స్యూమర్ ఏంటి ఇక్కడ? కన్స్యూమర్ రైట్స్ అంటే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ప్రకారం కన్స్యూమర్ కి ఇచ్చిన లీగల్ రైట్స్ అనమాట. సో మెయిన్ రైట్స్ ఏమేమి ఉన్నాయి? రైట్ టు సేఫ్టీ, రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు చూస్, రైట్ టు సీక్ రెడ్రెసల్. ఇవన్నీ వచ్చేసి ఏంటి? మెయిన్ రైట్స్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ ఏంటి? ఫంక్షన్స్ ఆఫ్ కన్స్యూమర్ కౌన్సిల్స్. ఇక్కడ ఫంక్షన్స్ ఏముంటాయి? కన్స్యూమర్ కౌన్సిల్స్ మెయిన్ గా కన్స్యూమర్ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడానికి వర్క్ చేస్తాయి అనమాట. అట్లా. సో కన్స్యూమర్ అవేర్నెస్ ని క్రియేట్ చేస్తాయి, కన్స్యూమర్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేస్తాయి, కన్స్యూమర్ వెల్ఫేర్ కోసం వెల్ఫేర్ పాలసీస్ కోసం సజెషన్స్ ఇస్తాయి, అలాగే ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ని ప్రమోట్ చేస్తాయి. అట్లా. నెక్స్ట్ ఏంటి? వాట్ ఈస్ కాంపిటీషన్ లా? కాంపిటీషన్ లా ఏంటి ఇక్కడ? సో కాంపిటీషన్ లా అంటే మార్కెట్ లో ఫేర్ కాంపిటీషన్ మెయింటైన్ చేయడానికి అండ్ అన్ఫేర్ బిజినెస్ ప్రాక్టీసెస్ ని ప్రివెంట్ చేయడానికి ఉన్న లా అన్నమాట. సో మోనోపాలీని ప్రివెంట్ చేస్తుంది, కన్స్యూమర్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఫేర్ కాంపిటీషన్ ని ఎంకరేజ్ చేస్తుంది. అట్లా. నెక్స్ట్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా రెగ్యులేట్ చేస్తుంది. అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్ ఏముంది ఇక్కడ? ఫిఫ్త్ వన్ వచ్చేసి కన్స్యూమర్ ఫోరం వర్సెస్ స్టేట్ కన్స్యూమర్ రెడ్రెసల్ కమిషన్. సో రెండింటి మధ్య డిఫరెన్స్ ఇద్దాం. ఏంటి ఇక్కడ? డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కమిషన్ వచ్చేసి ఏంటి ఇక్కడ? వర్క్స్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్. ఇది వచ్చేసి వర్క్స్ అట్ స్టేట్ లెవెల్. ఏంటి? ఇక్కడ హ్యాండిల్స్ లోకల్ కన్స్యూమర్ కంప్లైంట్స్. ఇక్కడ హియర్ అపీల్స్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ కమిషన్. ఇక్కడ ఏంటి? క్విక్ డిస్ప్యూట్స్ రిజల్యూషన్ ఉంటుంది. ఇక్కడ ఏంటి? హైయర్ వాల్యూ కంప్లైంట్స్ ఉంటాయి. ఇక్కడ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. అట్లా. నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ లెవెల్ ఆఫ్ కన్స్యూమర్ రిడ్రెసల్. ఇదేంటి? సెకండ్ లెవెల్ ఆఫ్ కన్స్యూమర్ రిడ్రెసల్. ఓకేనా? నెక్స్ట్ వచ్చి సిక్స్త్ వన్ ఏముంది? ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే తెలుసుగా మీకు? ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఇక్కడ క్రియేటర్స్ అండ్ ఇన్వెంటర్స్ కి వాళ్ళ ఇన్వెన్షన్స్ అండ్ క్రియేటర్స్ అండ్ ఇన్నోవేషన్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి లా ఇచ్చిన లీగల్ రైట్స్ అనమాట. సో ఇన్వెన్షన్స్ అండ్ ఇన్నోవేషన్స్ ని ప్రొటెక్ట్ చేస్తాయి, క్రియేటివిటీని ఎంకరేజ్ చేస్తాయి, అన్ఆథరైజ్డ్ కాపింగ్ ని ప్రివెంట్ చేస్తాయి, ఎకనామిక్ డెవలప్మెంట్ కి హెల్ప్ చేస్తాయి. అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? ఫిఫ్త్ యూనిట్ లో ఏమున్నాయి మన క్వశ్చన్స్ షార్ట్ టైప్ లో? సో షార్ట్ టైప్ లో ఫిఫ్త్ యూనిట్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ బిజినెస్ ఎథిక్స్? సో బిజినెస్ ఎథిక్స్ అంటే ఏంటి? బిజినెస్ ఎథిక్స్ అంటే బిజినెస్ లో కరెక్ట్ అండ్ ఫేర్ గా బిహేవ్ చేయడానికి ఫాలో అయ్యే మోరల్ రూల్స్ అండ్ వాల్యూస్ అనమాట. సో హానెస్టీ అండ్ ఫేర్నెస్ ని ప్రమోట్ చేస్తుంది, కస్టమర్ ట్రస్ట్ ని బిల్డ్ చేస్తుంది, లాస్ ని ఫాలో చేయడానికి హెల్ప్ చేస్తుంది, బిజినెస్ రిప్యుటేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ ద మోరల్ అండ్ ఎథిక్స్. సో ఇక్కడ మోరల్ అండ్ ఎథిక్స్ కి డిఫరెన్స్ తీసుకుంటే ఇది వచ్చేసి సో ఎథిక్స్ వచ్చేసి బేస్డ్ ఆన్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్. ఇదేంటి? బేస్డ్ ఆన్ పర్సనల్ వాల్యూస్. ఇది వచ్చేసి ఆర్గనైజేషన్ లో ఫాలో చేస్తారు. ఇది వచ్చేసి పర్సన్ టు పర్సన్ వేరే డిఫరెంట్ ఉంటుంది అన్నమాట మోరల్. ఇక్కడ మోరల్ వచ్చేసి పర్సన్ టు పర్సన్ చేంజ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ సేమ్ ఫర్ ఆల్ మెంబర్స్. ఇక్కడ ఏంటి? ఇన్ఫ్లుయెన్స్డ్ బై కల్చర్ అండ్ ఫ్యామిలీ. ఇక్కడ గైడ్స్ బిజినెస్ డెసిషన్స్. ఇక్కడ ఏంటి? గైడ్స్ ఇండివిజువల్ బిహేవియర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి?
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సిఎస్ఆర్ అంటే ఏంటి ఇక్కడ? సో సిఎస్ఆర్ అంటే బిజినెస్ సొసైటీ అండ్ ఎన్వైరన్మెంట్ వెల్ఫేర్ కోసము రెస్పాన్సిబిలిటీతో వర్క్ చేయడం. సో ఎన్వైరన్మెంట్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, కమ్యూనిటీ డెవలప్మెంట్ కి సపోర్ట్ చేస్తుంది, ఎథికల్ బిజినెస్ ప్రాక్టీసెస్ ని ప్రమోట్ చేస్తుంది, కంపెనీ ఇమేజ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి నీడ్ ఫర్ బిజినెస్ ఎథిక్స్ అంటే ఏంటి ఇక్కడ? బిజినెస్ ఎథిక్స్ అంటే బిజినెస్ ఆనెస్ట్ గా, ఫేర్ గా, రెస్పాన్సిబుల్ గా వర్క్ చేయడానికి ఇంపార్టెంట్ అనమాట. సో కస్టమర్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది, ఎంప్లాయ్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, కంపెనీ రెప్యుటేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది, లాంగ్ టర్మ్ బిజినెస్ సక్సెస్ కి హెల్ప్ చేస్తుంది. అట్లా నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్ ఏముంది ఇక్కడ? ఇన్స్టిట్యూషనల్ ఆర్బిట్రేషన్. ఇన్స్టిట్యూషనల్ ఆర్బిట్రేషన్ అంటే ఏంటి ఇక్కడ? సో ఇన్స్టిట్యూషనల్ ఆర్బిట్రేషన్ అంటే రికగ్నైజ్డ్ ఆర్బిట్రేషన్ ఇన్స్టిట్యూషన్ అనమాట. సో సూపర్విజన్ లో డిస్ప్యూట్ ని సాల్వ్ చేసే ఆర్బిట్రేషన్ మెథడ్ అనమాట. సో ఆర్బిట్రేషన్ ఇన్స్టిట్యూషన్ ని మేనేజ్ చేస్తుంది, ఫిక్స్డ్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ని ఫాలో చేస్తారు, అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్బిట్రేటర్స్ అనేది అవైలబుల్ ఉంటారు. అలాగే ఫేర్ డిస్ప్యూట్ రిజల్యూషన్ కి హెల్ప్ చేస్తుంది. అట్లా. సో సిక్స్త్ వన్ వచ్చేసి హ్యాడాక్ ఆర్బిట్రేషన్. హ్యాడాక్ ఆర్బిట్రేషన్ అంటే ఏంటి ఇక్కడ? హ్యాడాక్ ఆర్బిట్రేషన్ అంటే ఆర్బిట్రేషన్ ఇన్స్టిట్యూషన్ హెల్ప్ లేకుండా పార్టీస్ తనది తాను రూల్స్, ప్రొసీజర్ అలాగే ఆర్బిట్రేటర్ ని డిసైడ్ చేసుకునే మెథడ్ అనమాట. సో ఆర్బిట్రేషన్ ఇన్స్టిట్యూషన్ అనేది ఇన్వాల్వ్డ్ ఉండదు, అలాగే పార్టీస్ ప్రొసీజర్ అనేది డిసైడ్ చేస్తారు, ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, యూజువల్లీ లెస్ ఎక్స్పెన్సివ్ అనమాట. అట్లా. సో ఇది వచ్చేసి మొత్తం యూనిట్ 1 నుంచి యూనిట్ 5 వరకు షార్ట్ టైప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో అన్ని పీడిఎఫ్స్ వచ్చేసి అప్లోడ్ చేసేసిన. సో ప్రతి ఒక్క యూనిట్ నుంచి ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అలాగే షార్ట్ టైప్ క్వశ్చన్స్ కవర్ అయిపోయినాయి ఇప్పుడు. సో ఇవన్నీ పర్ఫెక్ట్ అయితే మీకు ఈజీగా ఎగ్జామ్ లో కవర్ అయితే మీకు ఈజీగా ఎగ్జామ్ లో గ్రేడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఎగ్జామ్స్ వచ్చేసి కంప్లీట్ అయిపోతాయి ఈ ఎగ్జామ్ తోని. సో నెక్స్ట్ సెమ్ 3 నుంచి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రాబ్లమాటిక్ అనేది ముందే కవర్ చేస్తా కాబట్టి మన ఛానల్ ని ముందే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో నోటిఫికేషన్ అనేది మిస్ అవ్వరు. అండ్ ఇంకోటి ఏంటంటే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. అండ్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.